యేసు ప్రభు యొక్క ప్రతిష్ఠించు దినము నాడు వారు తల్లిదండ్రులైన వారు ప్రభువును దేవాలయమునకు తీసుకుని వెళ్ళి ధర్మశాస్త్రపు యొక్క విధానమును బట్టి 2 పావురపు పిల్లలనైనను 2 గొవ్వు పిల్లలనైనను దేవునికి బలర్పించి వారు ప్రభు యొక్క 40వ దినము నాడు ప్రభువును ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఈ ప్రతిష్ఠిత కార్యక్రమములో తల్లి అయిన మరియు ఆయన యోసేపును యెరూషలేము అనే దేవాలయమునకు వెళ్ళారు. ఈ యెరూషలేము అనే దేవాలయములో సిమియోను అనే మనుష్యుడున్నాడు. ఈ సిమియోను ప్రభువును చూచి 28వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అతడు ఆయనను చూచి ఆయనను తన చేతులలోనికి ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, పిల్లరా, బాలుడుగా ఉన్న యేసు ప్రభువారిని చూసిన వ్యక్తి సిమియోను ఇవాళ ప్రభువును ఇతడు చూడగలిగాడు అంటే ఇతనిలో కొన్ని మంచి లక్షణాలు మనం చూస్తాం. ఈ సిమియోనులో ఉన్న లక్షణాలు మనలో ఉంటే మనము కూడా ప్రభువును చూడగలము అని విశ్వసించవచ్చు. సిమియోను అనే పేరునకు అర్థము ఆలకించువాడు. సిమియోను అనే పేరుకు అర్థము ఆలకించువాడు అని అర్థం. సరే, ఈ సిమియోను ప్రభువును చూడడానికి మొదటి యొక్క తనలో ఉన్న లక్షణం ఏంటంటే అతడు నీతిమంతుడు అని ఉంది. 2వ అధ్యాయం 25వ వచనములో సిమియోను నీతిమంతుడు. దేవుని పిల్లారా, బైబిల్ ఏమన్నదంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. మరి నీతిమంతునిగా మనము ఎలా తీర్చబడగలుగుతాం? సిమియోను ప్రభువును చూడడానికి గల అతనిలో ఉన్న మంచి గుణలక్షణం ఏంటంటే అతడు నీతిమంతుడు. నీతిమంతుడైన సిమియోను ప్రభువును చూచాడంట. మరి మనము నీతిమంతులమైతే దుర్నీతిని విడిచిపెట్టి నీతి అనే మార్గములో మనము నడిచినట్టయితే ప్రభువును మనము చూడగలము. ఈ రోమాపత్రిక 3:10 వచనములన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. మరి రోమాపత్రిక 5:9 వచనములన్నాడు, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. స్నేహితులారా, మనము నీతిమంతులుగా మార్చబడడానికి, నీతిమంతులుగా మనము చేయబడడానికి నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క రక్తము మనలను దుర్నీతి నుంచి దేవుని యొక్క నీతిలోనికి నడిపించినదని మనం గ్రహించాలి. దుర్నీతిమంతులమైన మనము నీతిమంతులుగా తీర్చబడడానికి యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది.
సిమియోను నీతిమంతుడు గనక ప్రభువును చూశాడు. ప్రభు యొక్క ఈ జన్మకాలములో నువ్వు కూడా యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి నీతిమంతునిగాను నీతిమంతురాలుగాను నువ్వు తీర్చబడినప్పుడు నువ్వు కూడా ప్రభువును చూస్తావు. దేవుని బిడ్డలారా, హబక్కూ రాసిన గ్రంథం 2:4 అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. నీతిమంతులైన వారట విశ్వాస మూలమున జీవించాలి. మనము జీవించేది విశ్వాసమును బట్టి గనుక నీతిమంతులట దేవుని యందు విశ్వాస మూలముగా జీవించెదరు అన్నాడు. ఇక లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనములు అంటాడు, పునరుద్ధానములో నీతిమంతులకు పాలు పంపులు కలవు. లూకాసు వార్త 14:14 చూద్దాం. నీతిమంతుని పునరుద్ధానము. నీతిమంతులైన వారికి పునరుద్ధానం ఉంది. పునరుద్ధానము అంటే యేసు ప్రభు యొక్క రాకడలో నీతిమంతులైన వారు సమాధులు తెరవబడి వారు పునరుద్ధానుడై ప్రభు యొక్క మేఘమెక్కే వారై ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 43వ వచనములు అంటాడు, నీతిమంతులు తన తండ్రి రాజ్యములో. 13:43 వచనము. మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు పరలోక అనే తండ్రి రాజ్యములో తేజరెళ్ళతారు. గనుక సిమియోను ప్రభువును చూశాడు. ప్రభువును చూడడానికి సిమియోనుకున్న ఒక మంచి లక్షణం ఏమిటంటే అతడు నీతిమంతుడు. ప్రభు అన్నాడు, నీతిని జరిగించువాడు నీతిమంతుడే కదా. నీతిమంతుడైన యేసు ప్రభు రక్తములో కడగబడిన మనము నీతిమంతులమే కదా. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును కదా. గనుక మనము కూడా నీతిమంతులమైనట్టయితే మన కనులతో ప్రభువును చూడగలుగుతామని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక సిమియోనులో ఉన్న 2వ లక్షణము లూకాసు వార్త 2:25లో సిమియోను అనే ఒక మనుష్యుడున్నాడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. ఏమన్నా సిమియోను ఎవరంట? భక్తి కలిగిన వాడు. ప్రభువును చూడడానికి సిమియోను కొన్న 2వ లక్షణం ఏంటంటే తన భక్తి. తన భక్తి. భక్తి అంటే మనం ఎలా కనపరచగలం దేవునికి? వాక్యంలో చూస్తే ఈ సిమియోను 2వ అధ్యాయం 26వ వచనములో అతడు ఆత్మవశుడై దేవాలయములోకి వచ్చాడు అని ఉంది. భక్తి గలవారు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టరు. భక్తి గలవారు దేవుని మందిరాన్ని ఎన్నడూ మానరు. ఈ భక్తి గలవారు దేవాలయమును విడవక దేవాలయములో వారు పాల్గొనేవారు ఉన్నారు. స్నేహితులారా, సిమియోను భక్తిపరుడు అని ఎందుకని వాక్యము మనకు నేర్పుతుందంటే, భక్తి కలిగిన మనము దేవుని యొక్క ఆలయమును విడవకూడదు. మన భక్తి ఎలా ఉంటుందంటే,
శుక్రవారం వస్తే ఆదివారం రాం, ఆదివారం వస్తే శుక్రవారం రాం. దేవాలయములోకి వచ్చి వారిని భక్తులు అంటారు. సహోదరులారా, సిమియోను భక్తిపరుడు గనుక మరి నిన్న రెండో శనివారం ప్రార్థన జరిగింది. మీలో ఎంతమంది దేవాలయమునకు వచ్చారు? చూసారా, దేవుడు రాజమండ్రి పట్టణంలో దైవజనుడు దేవదాసయ్య గారు ఆదివారం ఒకసారి దేవుని సన్నిధిలో దేవునికి కనబడితే చాలా దానే భక్తి. కానీ సిమియోను అలాగు కాదు. యేసు ప్రభువారిని చూడాలని సిమియోనట దేవాలయమును విడవకుండా దేవాలయములో ఉన్నవాడు. దేవుని పిల్లారా, మనము దేవాలయములోకి వచ్చినప్పుడు దేవునిని మనము చూడగలుగుతాం. ఇక భక్తి గల వారిని ఎవరిని పిలుస్తారు అంటే, మనం చూస్తే కీర్తనల గ్రంథం 32వ దావీదు కీర్తన, 32వ దావీదు కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. కావున దర్శన కాలమందు ఒకటి, భక్తి గలవారు ప్రార్థన మానరు. భక్తి వాళ్ళ వారు దేవాలయమునకు రావటం మానరట. వీర్రాజు గారు వాక్యములో మనం చూస్తే భక్తి గలవారు ఎన్నడూ దేవాలయమును విడిచిపెట్టరు. భక్తి గలవారు ఎన్నడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారంట. ప్రార్థన చేయవారు భక్తి గలవారు. మరి మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం? దేవదాసయ్య గారు అన్నారు కదా, బహుగా ప్రార్థన చెయ్యి బలము సంపాదించుకో అని. బహుగా ప్రార్థన చేయాలి, దేవుని బలాన్ని మనం సంపాదించుకోవాలి. గనుక దేవుని పిల్లలారా, సిమియోను ప్రభువును చూడడానికి రెండవ కారణం ఏంటంటే తన భక్తి. దేవాలయమును విడవకుండా ఉన్న భక్తి, మానకుండా ప్రార్థన చేస్తున్న భక్తి. దేవుని పిల్లారా, మనము కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, బలహీనత వచ్చినప్పుడే ప్రార్థన, ఆపద మీద పడినప్పుడే ప్రార్థన, రుణాలు అధికమైనప్పుడే ప్రార్థన, వ్యాధి ముదురుపోయినప్పుడే ప్రార్థన. దేవుని పిల్లారా, ప్రతి సమయములోనూ అసమయములోనూ విసుకక ప్రార్థన చేసే భక్తిలో ఉండాలి. అదము పక్షమున రోజుకొక గంట సేపైనా ప్రార్థన చేసే వాడుక నీలో ఉండాలి. వారిని భక్తిపరులు అంటారు. సహోదరులారా, ఎవరు భక్తిపరులు అంటే దేవాలయమును విడమని వారు భక్తిపరులు. 2, ఎవరు భక్తిపరులు అంటే దేవునికి ప్రార్థన ఎల్లప్పుడూ చెయ్యువారు భక్తిపరులు. ఇక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో భక్తి కొరకు ఒక మాట రాయబడి ఉంది. దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టుచు, ఆశతో అపేక్షించుచు, పరిశుద్ధమైన ప్రవక్తనతోను భక్తితోను అన్నారు. అంటే భక్తి గలవారికి ఉండవలసిన 3వ లక్షణం ఏంటంటే పరిశుద్ధమైన ప్రవక్తన. స్నేహితులారా, ఒకటి, భక్తి గలవారు అంటే దేవాలయమును విడమని వారు,
భక్తి గలవారు అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారు. భక్తి గలవారు అంటే వారు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారిని భక్తి గలవారు అని సంబోధన మనం చేయొచ్చు. మరి నీ ప్రవర్తన ఎలాగుంది? మందిరానికి వస్తూ ఉన్నా, వాక్యాన్ని వింటూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, నీ ప్రవర్తన మార్చుకోలేదా? లోకానుసారమైన ప్రవర్తన విడిచిపెట్టలేదా? సహోదరులారా, సుమియోను అనే మనుష్యుడు ప్రభువునట 40వ దినమున అంటే బాలునుగా ఉన్నప్పుడు చూశాడు. చూడడానికి గల అతనికి ఉన్న లక్షణం ఏంటంటే అతడు నీతిమంతుడు కనుక నీతిమంతునిగా ఉన్నాడు గనక ప్రభువును చూశాడు. ఈనాడు నువ్వు ప్రభువును చూడాలంటే నీతి మాలిన పనుడు మానివేసి ప్రభువును చూడాలి. గనుక నీతిమంతునిగా మార్చబడి నువ్వు ప్రభువును చూడాలి. ఇక రెండోదిగా మనం చూస్తే సెల్లు సైలెంట్లో విషయాన్ని గ్రహించుకోండి. దేవుని పిల్లారా, సిమియోను రెండోది భక్తిపరుడు. మనము దేవాలయమును విడవకుండా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, మూడవదిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనము కూడా భక్తిపరులమని పిలువబడతాము. మనము ప్రభువును చూడగలుగుతాం. ఇక సిమియోనులో ఉన్న మూడవ లక్షణం లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. యెరూషలేములో ఒక సిమియోను అనే ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతులు భక్తిపరుడు, ఇశ్రాయేలుడి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, అతడు పరిశుద్ధాత్మ పొందినవాడు. ఏమండి, సిమియోను అంట పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాడంట. సిమియోను అనే మనుషుడు ప్రభువును చూడడానికి అతనిలో ఉన్న లక్షణాలు చూడండి. కొందరు అంటారు, దేవాలయానికి వస్తున్నాను కానీ ప్రభువుని ఎప్పుడు చూడలేదు అని అంటూ ఉంటారు. ప్రభువును చూడాలంటే సిమియోను వలె నీతిమంతునిగా ఉండాలి. ప్రభువును చూడాలి అంటే సిమియోను వలె భక్తిగా ఉండాలి. ప్రభువును చూడాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకునే వారమై ఉండాలి. దేవుని పిల్లారా, ఈ సిమియోను అనే మనుష్యుడు దేవుని వాక్యములో చూస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. మరి పరిశుద్ధాత్మ ఎవరికి దేవుడిస్తాడు? అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు తన విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ. ఏమంటే పరిశుద్ధాత్మ అనే వరము, పరిశుద్ధాత్మ అనే అభిషేకము ఎవరికి దేవుడిస్తాడట అంటే విధేయత. ఏమండి, ఎవరికమ్మా? విధేయత. సిమియోను పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు కనుక ప్రభువును చూడగలిగాడు, ప్రభువుని ఎత్తుకోగలిగాడు. మరి దేవుని బిడ్డలారా, బైబిల్లో మాట ఉంది, మీరు బాప్తిసము పొందిన మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుకోగలరన్నాడు పేతురు. మరి మనం చాలామంది బాప్తిసాన్ని పొందాం.
మరి పరిశుద్ధాత్మని ఎందుకు పొందలేకపోతున్నాం? పరిశుద్ధాత్మ వరాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాం? స్నేహితులారా, పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందితే సిమియోను వలె ప్రభువును మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ అనే వరమట ఆయనకు, అంటే దేవునికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడిస్తాడు. గనుక దేవుని పట్ల విధేయత ఏ మనుష్యుడు కలిగి ఉంటాడో ఆ మనుష్యుడు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనములో పరిశుద్ధాత్మను ఎలా పొందాలో ప్రభువు చెప్పాడు. పరలోకమందున్న మీ తండ్రిని తనను అడుగు వారికి. దేవుని పిల్లారా, సిమియోను వలె మనం పరిశుద్ధాత్మను పొందాలి అంటే, సిమియోను అనే మనుష్యుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువును చూశాడు అంటే అతడు పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు గనుక. మరి నువ్వు ప్రభువును చూడాలనుకుంటే, ప్రభువును మనం చూడగలిగిన కనులు కలిగి ఉండాలి అంటే ప్రభు అంటున్నాడు, ఒకటి విధేయులైన వారు, అంటే దేవునికి విధేయత, సంఘములో విధేయత, సేవకుల పట్ల విధేయత, తోటి సంఘ బిడ్డల ఎడల విధేయత కలిగిన వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. ఇక రెండోదిగా, నాకు ఇల్లు కావాలి, నాకు పొలం కావాలి, నా జబ్బు తగ్గాలి, నా అప్పు తీరాలి అని అడుగుతుంటాం ప్రార్థనలో. స్నేహితులారా, నీవు అడిగినవన్నీ దేవుడు చేస్తాడు, నీవు అడిగినవన్నీ నీకు ఇస్తాడు. కానీ నీవు దేవుని అడగవలసినది ఒకటి ఉందట, పరిశుద్ధాత్మను నాకిమ్ము నాయనా, పరిశుద్ధాత్మ అనే వరము నాకిమ్ము నాయనా, పరిశుద్ధాత్మన అభిషేకము నాకిమ్ము నాయనా అని ప్రభువుని అడగాలి. బాప్తిసము పొందిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు. దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ పొందిన సిమియోను ప్రభువును చూడగలిగాడు. ప్రభువును మనం చూడాలి అంటే, ప్రభువును మనం చూడాలి అంటేనంట మనము పరిశుద్ధాత్మను పొందాలి. ఇక సిమియోనులో ఉన్న మరొక లక్షణాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 2:26 వచనాన్ని మనం చదివితే, అతడు ఆత్మవశుడై దేవాలయములో ఉండెను. ఎక్కడున్నాడు సిమియోను? అంటే దేవాలయములో ఉన్నాడు గనుక దేవుని చూస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, దేవాలయం అన్నా దేవుని మందిరం అన్నా ఒకటే. మనము దేవుణ్ణి ఎక్కడ చూడాలి అంటే సిమియోను వలె దేవాలయమునకొచ్చి దేవాలయములో ప్రభువును చూడాలి. కొందరు దేవాలయానికి వచ్చేది ప్రభువును చూడడానికి కాదు. దేవాలయములోకి వచ్చి వారు ఎలా ఉన్నారా, వీరు ఎలా ఉన్నారా, వారు ఏ వస్త్రాలు కట్టారా, వీరు ఏ నగలు వేసుకున్నారా అని వారిని వీరిని చూస్తూ ఉంటారు. దేవుని పిల్లారా, దేవాలయములో ఉన్న సిమియోను దేవుని చూస్తూ ఉన్నాడు. దేవుని చూడడమే కాదు, దేవుని ఎత్తుకొన్నాడు. దేవుని వాక్యములో దేవాలయము లేదా దేవుని ఆలయము కొరకంటాడు దావీదు. కీర్తన గ్రంథము 26వ దావీదు కీర్తన 8వ వచనాన్ని చూస్తే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజస్సును, నిత్యమును, నీ స్థలమును నేను ప్రేమించుచున్నాను. విశ్వాస అంట దేవుని దేవాలయమును ప్రేమించేవానిగా ఉండాలి. స్నేహితులారా, సిమియోను దేవుని
దేవాలయమును ప్రేమించుచున్నాడు కనుక దేవాలయములో ఉన్నాడు. కొందరు నెలకొకసారి దేవాలయానికి వస్తారు, దేవుని ఆలయం అంటే ప్రేమ ఉండదు. ఏమా, మరి యవనస్తులైన వారిని మందిరానికి చక్కగా అలంకరించి ఇంటిని ఎవరైతే వారు ఆకర్షించబడతారో వారిని దేవుడు ప్రేమించువాడై ఉన్నాడు. ఏమండి, ప్రతి నెల మందిరాన్ని అలంకరిస్తారా? ప్రతి నాడు ఏంటో తెలుసా, దేవాలయమును విడవక దేవాలయమును ప్రేమించేవాడు కనుక దేవుని చూస్తూ ఉన్నాడు. ఇక వాక్యములు అంటాడు 27వ దావీదు కీర్తన 27వ దావీదు కీర్తన 4వ వచనములో చూస్తే, ఆలయములో ధ్యానించుచు నా జీవితకాలమంతా యెహోవా మందిరములో నివసించగోరుతున్నాను. దేవుని స్తోత్రం. దావీదు అంటున్నాడు, నా జీవితకాలమంతా నేను దేవాలయమును వినవను. దేవాలయములో ఎవరున్నారు అంటే 118వ దావీదు కీర్తన 118వ దావీదు కీర్తన ఒకసారి మనం చూస్తే 26వ వచనములో యెహోవా పేరట అంటే దేవుని పేరట మందిరములోకొచ్చుట, దేవుని పేరట మందిరములోకొచ్చు వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటే మందిరములోకి వచ్చే వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవాలయములోకి వచ్చే వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మందిరములోకి వచ్చు వారిని ఆయన దీవిస్తున్నాడు. ఏమండి, మందిరములోకి వస్తే దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి అమ్మా. దివ్యా దేవుడు నిన్ను భూమి చేసినవాడు. దేవుడు స్తోత్రం. దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక. ఎప్పుడు దీవిస్తాడట? ఇంటికాడు కూర్చుంటే దీవించడం. దేవాలయములోకి వస్తూ ఉంటే దేవాలయములోకి వచ్చిన వారందరినీ ఆశీర్వదిస్తాడట. దేవాలయములోకి వచ్చిన వారందరినీ దేవుడు దీవిస్తాడట. ఏమండి సహోదరులారా, మరి నిన్న 2వ శనివారం ప్రార్థనకు మీరు రాలే. కొందరు వచ్చి ఎత్తుకొని మా లూకాసు వార్త 2:28లో అతడు తన చేతుల్లో ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతించెను. ఏం చేస్తున్నాడంట? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని ఆయన సన్నిధిలో ఆయన దేవుని స్తోత్రం. సిమియోను దేవుని ఆలయములో ఆయన స్తుతిస్తున్నాడంట. స్తుతిస్తున్న సిమియోను ప్రభువును చూడగలుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూస్తే మనము కూడా స్తుతిస్తే, దేవానికి స్తుతి దేవా, సర్వోన్నతుడమైన తండ్రి నీకు స్తోత్రములని మనము దేవుని స్తుతించినప్పుడు కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ఎలా స్తుతించాలంట? మన పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా,
మనము దేవుని చూడాలంటే ఏమ్మా, ఇవాళ నా అంశం అంతా నవనీత గారు చెప్పాలి నాకు వాక్యం. 9:1 అంటాడు, పూర్ణ హృదయంతో ఏమ్మా ఏం చేయాలట? మనం దేవుని స్తుతించాలి. మరి దేవుని స్తుతించిన సిమియోను ప్రభువును చూచాడు. 67వ దావీదు కీర్తన 5-6 వచనాలు చూద్దాం. 67వ దావీదు కీర్తన. దేవుని స్తుతింతురుగాక ప్రజలందరూ. చెప్పండి, ఏం చేయాలి అమ్మా? అందరూ దేవుణ్ణి ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? దేవా ప్రజలందరిని స్తుతింతురుగాక, ప్రజలందరిని స్తుతింతురుగాక, అప్పుడు భూమి తన ఫలమిచ్చును. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మనం స్తుతిస్తే భూమి తన ఫలమిస్తుందంట. ఏమంటే మనం స్తుతి చేస్తే భూమి ఏం చేస్తుందట? ఫలమిస్తుందంట. దేవుడు మా దేవుడు మమ్ము ఆశీర్వదించునుగాక. అమ్మా, స్తుతి చేయడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటమ్మా? స్తుతి చేయడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంట? ఒకటి, దేవుడు మంచి ఫలాలు ఇస్తాడట భూమి నుంచి. ఫలాలు ఇచ్చేది ఎందుకంటే మనం భుజించడానికి. రెండోదిగా, మనము స్తుతించడం వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. లారా, సిమియోను ప్రభువును చూడడానికి 5వ లక్షణం ఏంటంటే అతడు, చెప్పండి, అతడు దేవుని స్తుతించినవాడు. మనం కూడా పూర్ణ హృదయముతోనూ దేవుని స్తుతించాలి. మనము ప్రజలందరితో కలిసి, చెప్పండి, ప్రజలందరితో కలిసి మనం దేవుణ్ణి ఏం చేయాలి? అందరూ చెప్పండి, ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించినప్పుడట మనను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక సిమియోను ప్రభువును చూడడానికి గల 6వ కారణం ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 34. లూకాసు వార్త 2వ అధ్యాయము 34. మా సిమియోను వారిని దీవిస్తున్నాడు. ఏమ్మా, సిమియోన్లో ఉన్న, చెప్పండి, 6వ లక్షణం ఏంటి? మా దీవించడం. ఏమ్మా, ఏం చేయడం? చూడండి, ఎవరిని దీవించాలంటే లూకాసు వార్త 6:28. త్వరగా, మనలను శపించిన వారిని, ఏమండి, మనలను శపించడం అంటే ఏంటి? ఎదురోళ్ళు మనల్ని ఎవరైనా ఎప్పుడు నాశనం అయిపోతావు అని అన్నారనుకో మనల్ని, మనం ఏమనాలి? దీవింతారా? నిజం చెప్పండి ఒకసారి. ఎవరైనా పక్కింటోళ్ళు నువ్వు నాశనం అయిపోతావు అని శపించారనుకో, నువ్వు దీవింతావా? ఏమంటావు? నువ్వు నాశనం అయిపోతావు, మీ ఆయన నాశనం అయిపోతావు, నీ పిల్లలు నీ ఇల్లు నాశనం అయిపోతావు. ఎన్ని నాశనాలు పలికేస్తారు. అదా దీవినా? ఏమా, దేని పిల్లారా, సిమియోను ప్రభువును చూడడానికి గల కారణం ఏంటంటే అతడు దీవిస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డల నోట, ఏమా విన్నారా? దేవుని బిడ్డల నోటు నుంచి దీవెన రావాలి కానీ శాపం రాకూడదు. ఏమండి, మరొకసారి ఒకరు శపించడు, ఏ సేవకుడు శపించడు. ఇలారా, ఏమో కొందరు ఉండొచ్చేమో కానీ దేవుని సేవకుని నోట దీవెన వచనాలు ఉండాలి. సంఘ బిడ్డల నోట దీవెన వచనాలు ఉండాలి.
పక్క విశ్వాసం ఉంటుంది. ఇల్లు వచ్చిందని ఎరగబడిపోతుంది, బంగారం కొనుక్కుందని ఎరగబడిపోతుంది, సైకిల్ బండి కొనుక్కున్నారని ఎరగబడిపోతున్నారని, వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా అని ఇతరులకు శాపన వచనాలు పెడుతూ ఉంటారు. ఏమండి, ఇది మంచిదేనా? నువ్వు దేవుని బిడ్డవైనా ఇతరులను శపిస్తున్నావా? దేవుడు నీకు ఎలా కనబడతాడు? సిమియోనట వచ్చిన మరియను యోసేపును దీవిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, దేవుడే నిన్ను దీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా దీవించు. ఎవరైనా నాశనం అవ్వాలనుకుంటే అమ్మా ప్రభు చూసుకుంటాడులే. ఎవరైనా మీ కుటుంబం నాశనం అవ్వాలని కోరుకుంటే ప్రభా మీరు దీవించు నాయన అని ప్రార్థన చేయాలి. వాక్యములు అంటాడు రోమాపత్రిక 12:14 మేము హింసించిన వారిని మీరు దీవించండి. మిమ్మల్ని హింసించే వారిని మీరు దీవించండి అని ఉంది. భర్త నిన్ను హింసిస్తున్నాడా? మాటలతోనో తన చెడ్డ వ్యసనాలతోనో నిన్ను విసిగిస్తున్నాడా, హింసిస్తున్నాడా? కొందరు భర్తలు, కొందరు భార్యలు అంటారు ఎప్పుడు నాశనం అయిపోతాడో, ఎప్పుడు లారీ గుద్దేస్తుందో, ఎప్పుడు కాలు చేయబడిపోద్దో అని వారిని శపిస్తూ ఉంటారు. కొందరు దేవుని పిల్లారా తమ తల్లిదండ్రులను బిడ్డలు శపిస్తూ ఉంటారు, తల్లిదండ్రుల బిడ్డలను శపిస్తూ ఉంటారు. కనుక దేవుని బిడ్డలైన మనల్నట నీ భర్త నిన్ను హింసించిన, నీ కోడలు నిన్ను హింసించిన, నీ అత్త నిన్ను హింసించిన, ప్రభా వారిని దీవించు నాయన, వారిని దీవించు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు వారిని మార్చుకుంటాడు. 67వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నా వాక్య ముగింపులోకి వస్తూ ఉన్నాను. భూదిగంత నివాసులందరూ నీ యందు భయభక్తులు కలిగి నిలుపుదురు. చదవండి కిందకి. ఏముందమ్మా అక్కడ? ఎప్పుడు దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు. దేవుని స్తోత్రం. మనం దేవుని చూడాలంటే సిమియోను వలె దీవించాలి. ఏమ్మా, దేవుని బిడ్డలు మనం ఏం చేయాలి? ఒకరినొకరు చెప్పండి, ఏం చేయాలి? దీవించాలి. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, ఎవరైతే బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, వారి పనులు బాగుండాలి, వారి సమస్తము బాగుండాలని మనం దీవిస్తామో దేవుడు దాని రెట్టింపు దీవెన మనకిస్తాడు. కనుక సిమియోను వలె ప్రభువును చూడాలంటే మనం ఇతరులను శపించడం కాదు, ఇతరులను దీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇక చివరి మాట లూకాసు వార్త 2:35 సిమియోను మరియమ్మ గారితో మాట అంటున్నాడు, మరియు నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లితో మరియమ్మతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఏమండి, దీన్ని ఏమంటారు? మా ప్రవచనం. యేసు ప్రభు వారు 40వ రోజున దేవాలయములోకి వస్తే దేవాలయములోకి వస్తే ఆ బిడ్డనెత్తుకొని సిమియోను ప్రవచిస్తున్నాడు. ఏంటో తెలుసా? మరియమ్మా నీ హృదయములోనికి ఖడ్గము దూచుకురాబోతుందమ్మా, నీ హృదయం గాయపరచబడబోతుందమ్మా, నీ హృదయములోంచి నీకు వేదన కలగబోతుందమ్మా, నీ కుమారుడు నువ్వు చూస్తుండగానే మరణించబోతున్నాడమ్మా అన్న ప్రవచనాన్ని చెప్పాడు. ఏమండి, కొందరికి దేవుని ప్రవచనం అంటే ఎంత హేళనో. ఏమండి, దేవుని ప్రవచనం అంటే
ఎంత హేళనో. ప్రవచనం ఎలా వస్తుందో తెలుసా అసలే? 2వ పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యాలయనగా ప్రవచనము ప్రవచనం అనేదట మనుషుల వల్ల వచ్చేది కాదు. ఏమా వినాలి? ప్రవచనం అనేదట మనుషుల వల్ల, నేనేదో ప్రవచనం చెప్పాలని చెప్పేది కాదట. ప్రవచనం అనేది ఎప్పుడునో మనుషుల వల్ల ఇచ్చను బట్టి కలిగేది కాదు. మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. ఎవరిని అంటే ప్రవచనం ఎవరు ప్రవచిస్తారు? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడి దేవుని మూలముగా ప్రవచనం వస్తుందట. ఏమండి, కొందరు ప్రవచనములో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ మాట నమ్మరు. దేవుని బిడ్డలారా, దేవదాసయ్య గారిని నమ్మితే నీకు సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. కొందరు దేవుని ప్రవచనాన్ని నమ్మరు. ఏమంటే మనుష్యుడు తన ఇష్టాన్ని బట్టో, తన ఇష్టానుసారాన్ని బట్టో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడానికి మనుష్యుడు ఎవరు? స్నేహితులారా, ప్రవచనం ఒక్కొక్కరు వాక్యం చెబుతూ ప్రవచిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ప్రార్థన చేసినప్పుడు ప్రవచిస్తూ ఉంటారు. ప్రవచనావరము దేవుని బిడ్డలారా, ఇది ఎందుకంటే సంఘాన్ని నాశనం చేయడానికి కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. భాషలతో మాట్లాడేవాడు, విన్నారా? భాషలతో మాట్లాడుతున్నాం అనుకోండి, అది వారికే క్షేమం కలుగుతుంది, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి. దేవుని స్తోత్రం. ప్రవచనము వలన సంఘములోన నీకు క్షేమం కలుగుతుంది. దేవుడు ఎప్పుడైనా మీ దాసుని ద్వారా లేదా మీ దాసురాల ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడు అనుకో, అది నీకు క్షేమం కొరకు. ఏమండి, ఆలోచించావా ప్రవచన కొరకు? స్నేహితులారా, ప్రవచనమేది మనుషుడు ప్రవచించేది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని వలన ప్రవచనం వస్తుంది. కానీ ప్రవచనం అనేది నిన్ను నాశనము లేదా నువ్వు నాశనం అవ్వాలని దేవుడు అన్నాడు, ప్రవచించడు. కానీ నీవు, నీ కుటుంబము, నువ్వు చేసే పని క్షేమంగా ఉండాలని, రేపు రాబోయే ఆపద నీకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించారు లేదో, యేసు ప్రభువారు పుట్టప్పటికి 40 రోజులైంది. 40 రోజులైన పిల్లవాడి కొరకు 30 సంవత్సరాల చరిత్ర చెప్తున్నాడు ఇక్కడ సిమియోను. 30 సంవత్సరాలైన తర్వాత మరణం కొరకు చెప్తున్నాడు సిమియోను. అంటే ప్రవచనము ఇవాళ చెప్పింది ఇవాళే నెరవేరదు, అది ఎప్పుడు నెరవేరుతుందో, ఏ సమయంలో నెరవేరుతుందో అది దైవ చిత్తం. ఏమండి, 40 ఇక్కడ మనం గ్రహిస్తే ప్రభు 33.5 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. ఈ ప్రవచనం ఎప్పటికి చెప్తున్నాడంటే 30 సంవత్సరాలకి ముందే చెప్పేస్తున్నాడు. మరియమ్మా, నువ్వు చూస్తుండగానే నీ కుమారుడు సిలువెక్కుతాడు, నీ హృదయములోనికి ఖడ్గం వస్తుందమ్మా, నీ హృదయం గాయపరచబడుతుందని ప్రవచిస్తూ ఉన్నాడు సిమియోను. దేవుని బిడ్డలారా, గనుక ప్రవచనము మనము ఆత్మవరము వల్ల పొందుకుంటే ప్రభువును చూడగలుగుతాం. చివరి మాట చూడండి, లూకా సువార్త 2:26 వాక్యం ముగించేసుకుందాం. సిమియోను కొరకు ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ప్రభువును చూడక మునుపు
మరణము పొందడని. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏమండి, యేసు ప్రభువారిని చూడకుండా ఇంకేం రాదట, మరణం రాదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఏమండి, ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు? మరి పెద్దలు చెప్తే విన్నాను కానీ నేను, హిమాలయాలో కైలాస మహర్షి గారు ఉన్నారట. కైలాస మహర్షి గారు, ఈయనకు ప్రభు అన్నాడంట, నేను రెండవ రాకడలు వచ్చే వరకు నీకు మరణము లేదని చెప్పారంట. ఎవరిని? మరి ఈయన చూస్తున్న వారు సాధు సుందర్ సింగ్ గారు హిమాలయాల్లోనికి ప్రార్థనా తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక గృహలో చూశారట సాధు సుందర్ సింగ్ గారిని. ఆయన ఎలా ఉన్నాడట అంటే, ఒళ్ళంతా రోమములంటే ఎంటుకలతో కప్పుకొని ఉన్నాడట. దేవుని పిల్లారా, ఏదో ఒక మృగమని అనుకున్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారితో కైలాష్ మహర్షి గారు పిలిచి, సుందర్ సింగ్, ప్రార్థనకు సమయం అవుతుంది, ప్రార్థన చేయవా అని అడిగారంట. దేవుని పిల్లారా, మరి సిమియోనుకు ఎలాంటి వరము దేవుడిచ్చాడంటే, నన్ను చూడకుండా నువ్వు మరణం పొందవు అన్నాడు. దేవుని పిల్లారా, ఎంత భాగ్యం! మరి సిమియోను ప్రభువును చూశాడు, మరణము పొందకుండానే ప్రభువును చూశాడు. కనుక ఈ యొక్క ఆనంద మాసములో, ఈ యొక్క క్రిస్మస్ మాసములో మనము డ్యాన్సులు చూసామా, వారు వీరు కట్టుకున్న బట్టలు చూసామా, వారు వీళ్ళు వేసుకున్న నగలు చూసామా? కాదు, మనము ప్రభువును చూడాలి. గనుక ప్రభువును చూడాలంటే సిమియోను వలె నీతిమంతునిగాను భక్తిపరుడుగాను, దేవుని బిడ్డలారా, వాక్యములో చూస్తే సిమియోను వలె పరిశుద్ధాత్మతో నింపబడిన వానిగాను, దేవాలయమును విడవకుండా ఉన్నవానిగాను, సిమియోను వలె దేవుని స్తుతించువానుగాను, సిమియోను వలె ఇతరులను దీవించువానుగాను, సిమియోను వలె ప్రవచించువానుగా మనముంటే మనము కూడా ప్రభువును చూస్తాం. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక. నేడు